పాలకూర పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర పెద్దది 1 కట్ట, కందిపప్పు 150 గ్రామ్స్, ఆనియన్ 1, పచ్చిమిర్చి 4, చింతపండు 20 గ్రామ్స్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, చిన్నుల్లిపాయ రెబ్బలు 5. పాలకూర పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసి 3 సార్లు కడగాలి. ఇప్పుడు పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 200 ml వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసి ఉప్పు, పసుపు, కారం, చింతపండు రసం వేసి మెదుపుకోవాలి. ఇలా మెదిగిన తర్వాత 100 ml వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మరో ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, చిన్నులపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి పోపును పప్పులో వేసి కలుపుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ.